హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం బీరిష్ క్యాండిల్స్ గురించి తెలుసుకుందాం. సో బీరిష్ క్యాండిల్స్ గురించి తెలుసుకునే ముందర మీ అందరికీ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. సో మన ఛానల్లో బుల్లిష్ క్యాండిల్స్ స్టిక్స్ గురించి కూడా నేను పోస్ట్ చేశాను. అలానే హీరో ఎలా ఐడెంటిఫై చేయాలి, అలానే డబ్ల్యూ ప్యాటర్న్స్, సో సమ్ అదర్ విన్నింగ్ ట్రేడ్ సెటప్స్ అండ్ ఎవ్రీథింగ్ నేను మన ఛానల్లో పోస్ట్ చేశాను. మీరు వెళ్ళి ఒకసారి అవన్నీ కూడా చూడొచ్చు. మీకు ప్రైజ్ యాక్షన్ మీద కూడా చాలా వీడియోస్ చేశాను, అవన్నీ మీకు యూస్ఫుల్గా ఉంటాయి. అలానే ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంబడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ట్రేడింగ్లో ప్రైజ్ యాక్షన్ గురించి తెలుసుకున్న వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో బీరిష్ క్యాండిల్స్. సో ఈ వీడియోలో మనకు 5 బీరిష్ క్యాండిల్స్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఒకటి షూటింగ్ స్టార్, హ్యాంగింగ్ మ్యాన్ అండ్ బీరిష్ హరామి, 3 బ్లాక్ క్రౌస్ అండ్ ఈవినింగ్ స్టార్. సో ద ఫస్ట్ వన్ వచ్చేసి షూటింగ్ స్టార్. So shooting star candlestick is a single candlesticks pattern. It has a small body and the upper wick size at least twice the size of the body. And this candlestick has a no lower wick, or sometimes it has a teeny lower wick, which is okay. So further నేను ఆ క్యాండిల్స్ ఎలా ఉంటాయో కూడా చూపిస్తాను. So the price must be an uptrend before shooting star candlesticks forms. The color of the candlesticks does not matter, although a red body is more powerful than a green one. The shooting star pattern indicates as reversal. It means the ongoing uptrend is about to change from up to down. This is just an inverted hammer candle called as a shooting star. It got its name because it looks like a shooting star and it is located at the top of the uptrend. The candles mainly forms at the top of the uptrend and shows that the bulls are getting weak and unable to close the price higher. Okay, సో ఇక్కడ మీరు క్యాండిల్స్ ప్యాటర్న్ చూసుకుంటే ఫ్రెండ్స్ చూడండి మీరు. సో షూటింగ్ స్టార్ అనేది ఇక్కడ ఇందాక ఫస్ట్ స్లైడ్లో చెప్పుకున్నట్టే, సో మనకు యాక్చువల్లీ ప్రైజ్ అనేది ఇక్కడ చూడండి ఈ రేంజ్లో ప్రైజ్ ఓపెన్ అయింది. సో ప్రైస్ ఓపెన్ అయిన తర్వాత ఒక్కసారిగా బయర్స్ వచ్చేసి ప్రైస్ని ఇలా పైకి తీసుకెళ్లారు. ఇలా పైకి తీసుకెళ్ళిన బయర్స్ ఇక్కడ సెల్లర్స్ యాక్టివేట్ అయ్యి ప్రైస్ని ఇలా ఫర్దర్గా క్లోజ్ చేశారు. సో ఓపెనింగ్కి నియర్లో క్లోజ్ చేశారు. సో వీటిల్లో గ్రీన్ ఉంటుంది, అలానే రెడ్ ఉంటుంది. సో ఇక్కడ మన కలర్తో మ్యాటర్ కాదు. సో అప్పర్ సైడ్ మనకు ఒక లాంగ్ విక్ ఉండి, ఈ లాంగ్ విక్ ఉంటుంది కదా, ఈ లాంగ్ విక్ అనేది ఈ బాడీ కంటే డబుల్గా ఉండాలి. సో బాడీ అనేది ఎంత సైజ్ ఉంది, లాంగ్ విక్ ఎంత సైజ్ డబుల్గా ఉంటుంది విక్ అనేది. సో లోయర్ సైడ్ మనకు చిన్న విక్, లేదంటే అసలు విక్ లేకపోయినా ఫైన్. సో గ్రీన్ అండ్ రెడ్ కలర్తో మ్యాటర్ లేదు, బట్ రెడ్ అయితే మోర్ స్ట్రెంగ్త్ ఉన్నట్టు. సో ఈ షూటింగ్ స్టార్ అనేది మనకు, సో ఇక్కడ ప్యాటర్న్ చూస్తున్నాం కదా, ఒక ప్రీవియస్గా అనేది అప్ ట్రెండ్ ఉండాలి. ప్రీవియస్గా అప్ ట్రెండ్ ఉన్నప్పుడు ఇక్కడ షూటింగ్ స్టార్ ఫామ్ అవ్వాలి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ బయర్స్ ఇక్కడ ప్రైస్ పైకి తీసుకెళ్ళి ఒక్కసారిగా ఇక్కడ సెల్లర్స్ కిందకు వచ్చి క్లోజ్ చేశారు. సో ఈ షూటింగ్ స్టార్ ఫామ్ అయినప్పుడు మన ఎంట్రీ అనేది షూటింగ్ స్టార్ క్లోజింగ్ దగ్గర మన ఎంట్రీ తీసుకోవాలి. స్టాప్ లాస్ అనేది హై. సో రిమైనింగ్గా ప్రైస్ అనేది ఎంత కింద కొంచెం చూడండి. సో ఈ విధంగా షూటింగ్ స్టార్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది బీరిష్ రివర్సల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. ఇది ఆబ్వియస్లీ మనకు ఒక రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర టాప్లో ఫామ్ అవుద్ది. దానికి ముందు మనకు ట్రెండ్ వచ్చేసి అప్ ట్రెండ్ ఉండాలి. ఓకే, సో ద నెక్స్ట్ క్యాండిల్, హ్యాంగింగ్ మ్యాన్. The hanging man candlesticks pattern is a single candlestick pattern. It has a small body and the lower wick size at least twice the size of the body. The candlestick has no upper wick, or sometimes it has a teeny upper wick which is fine. The price must be an uptrend before the hanging man candlesticks forms. The color of the body does not matter, although the red body is more powerful than a green. The hanging man candlesticks pattern indicates as reversal in the ongoing uptrend, means the uptrend will change from up to down. The psychology behind hanging man candlestick formation is that after the opening price, sellers are trying to push the price down, but buyers came and pushed the price up again. Still it was unsuccessful. They could not close the price above the opening price. Okay, we will see the candle formation. This shows the buyers are getting weak in the market and indicates the reversal in the ongoing pattern. This is just a
hammer candles is called hanging man due to it is located at the top of the uptrend because it looks like a hanging man. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి. సో ఇందాక మనం షూటింగ్ స్టార్ చూసాము. సో షూటింగ్ స్టార్ ఈజ్ నథింగ్ బట్ కైండ్ ఆఫ్ ఇన్వర్టెడ్ హ్యామర్. ఓకే, సో నౌ ఇప్పుడు హ్యాంగింగ్ మ్యాన్ ఇది ఒక కైండ్ ఆఫ్ హ్యామర్ అనేది మనకు సపోర్ట్ దగ్గర బాటంలో ఫామ్ అవ్వాలి. సో హ్యాంగింగ్ మ్యాన్ అనేది మనకు రెసిస్టెన్స్ దగ్గర లేదంటే టాప్లో ఫామ్ అవుతుంది. చూడండి ఓపెనింగ్ ఇక్కడ ఉంది. ఒక్కసారిగా సెల్లర్స్ ప్రైజ్ని ఇలా కిందకి తీసుకొచ్చారు. మళ్ళీ బయర్స్ ఇక్కడ యాక్టివేట్ అయ్యి ప్రైజ్ని ఎలా పైకి తీసుకెళ్ళి పైన క్లోజ్ చేశారు. ఓకే, సో పైన క్లోజ్ చేసిన బట్ ఇక్కడ బయ్యర్స్ అన్సక్సెస్ఫుల్ అయ్యారు. సో ప్రైజ్ని ఇంకా ఫర్దర్గా అప్పుకి తీసుకెళ్ళకపోయారు. సో ఇక్కడ దీనిలో చూడండి ప్రీవియస్ ట్రెండ్ వచ్చేసి మనకు ఇక్కడ బులిష్ ట్రెండ్, అప్ ట్రెండ్. సో ఇక్కడ బయర్స్ ప్రైజ్ని తీసుకెళ్ళి దానికంటే ఫర్దర్గా క్లోజ్ చేయలేకపోయారు. అర్థమైందా? సో ప్రైస్ ఫర్దర్గా క్లోజ్ చేయలేకపోయారు కాబట్టి ఈ క్యాండిల్ మనకు ఒక హ్యాంగింగ్ మ్యాన్ లాగా ఫామ్ అవుతుంది. సో ఫర్దర్గా నెక్స్ట్ మనకు డౌన్ ట్రెండ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇది ఒక బేరిష్ రివర్సల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. సో థర్డ్ వన్ వచ్చేసి బీరిష్ హరామీ. ద బీరిష్ హరామీ ఈజ్ ఎ బీరిష్ రివర్సల్ ప్యాటర్న్. ఏ బీరిష్ హరామీ ప్యాటర్న్ అకర్స్ ఇన్ ఏ అప్ ట్రెండ్ and indicates that the trend will change from up to down. This pattern consists of two candlesticks. The first candle is bullish and another is a small bearish candle that opens and closes within the bullish candle. When this pattern appears, traders can take selling position of the completion of this pattern. Okay, pattern ఏంటో చూద్దాం. ఓకే, ఇది ప్యాటర్న్. సో హరామీ క్యాండిల్ ప్యాటర్న్. సో ఇక్కడ వచ్చేసి బుల్లిష్ హరామీ ఇచ్చాను, నెక్స్ట్ బీరిష్ హరామీ ఇచ్చాను. సో బుల్లిష్ హరామీ అన్నప్పుడు ఆబ్వియస్లీ ట్రెండ్ బీరిష్గా ఉంటుంది. అక్కడ మనకు ఒక బుల్లిష్ క్యాండిల్ ప్రీవియస్ క్యాండిల్ అనేది రెడ్ ఉంటుంది, దాని విత్ ఇన్ రెడ్లోనే ఫామ్ అయ్యేసి ఇక్కడ నుండి ట్రెండ్ అనేది రివర్సల్ ఉంటుంది. సో మనం ఇప్పుడు మాట్లాడుకునేది బీరిష్ క్యాండిల్స్ గురించి కాబట్టి మనకు ప్రీవియస్ ట్రెండ్ వచ్చేసి బీరిష్గా ఉండాలి. సో ఈ బీరిష్ హరామీ క్యాండిల్ ప్యాటర్న్ మనకు టాప్లో ఫామ్ అవ్వాలి లేదంటే రెసిస్టెన్స్ దగ్గర ఫామ్ అవ్వాలి. సో ఇక్కడ ఫామ్ అయినప్పుడు ఈ ప్రీవియస్ క్యాండిల్ వచ్చేసి గ్రీన్ క్యాండిల్ ఉంటుంది. ఈ ట్రెండ్ ఎక్కడైతే రివర్సల్ తీసుకుంటుందో పాయింట్ ఆఫ్ ద రివర్సల్ దగ్గర మనకు ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యి ఇది విత్ ఇన్ ఈ క్యాండిల్ మిడిల్లోనే దీని విత్ ఇన్ ప్రీవియస్ క్యాండిల్లోనే ఓపెనింగ్ క్లోజ్ అనేది జరుగుతుంది. సో ఇది ఇక్కడ నుంచి మనకు ట్రెండ్ అనేది రివర్సల్ ఉంటుంది. సో బీరిష్ హరామీ ఈ విధంగా ఇండికేట్ చేస్తుంది. చూడండి ఇక్కడ ప్రీవియస్ ట్రెండ్ వచ్చే అప్ ట్రెండ్, అక్కడ బీరిష్ హరామీ ప్యాటర్న్ ఫామ్ అయింది. సో ఇక్కడ ప్రీవియస్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఉంది, ఇక్కడ మనకు వచ్చేసి ఈ గ్రీన్ క్యాండిల్ విత్ ఇన్లోనే రెడ్ క్యాండిల్ ఓపెన్ అయ్యి క్లోజ్ అయింది. సో ఆబ్వియస్లీ నెక్స్ట్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ వస్తుంది అనమాట. సో ఇది ఒక కైండ్ ఆఫ్ బేరిష్ రివర్సల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. ఓకే, ద ఫోర్త్ వన్, 3 black crows. The 3 black crows is a bearish reversal pattern. When this pattern appears in an uptrend, this trend reversal from up to down. This pattern consists of 3 candles and which do not have shadows or wicks. 3 black crows pattern from when 3 bearish candles with no wicks are open above the previous candles closing and still close below the last candles low or closing. 3 black crows indicates that the bears are back in the market. సో మనం ఈ ప్యాటర్న్ చూద్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ప్యాటర్న్. సో ప్రీవియస్ ట్రెండ్ వచ్చేసి మనకు బులిష్ ఉంది అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు ఒక స్పిన్నింగ్ టాప్ ఆర్ డోజీ కైండ్ ఆఫ్ ఫామ్ అవుతుంది. సో నెక్స్ట్ బేరిష్ క్యాండిల్స్ ఒక 3 క్యాండిల్స్ ఫామ్ అవుతాయి. సో బేసిక్గా ఇక్కడ నేను విక్తో చూపించాను. బేసిక్గా ఇక్కడ విక్ అనేది ఉండకూడదు. సో ఈ ప్యాటర్న్లో విక్ ఉండకూడదు. సో ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. సో నెక్స్ట్ క్యాండిల్ ప్రీవియస్ క్యాండిల్ మిడిల్ నుంచి స్టార్ట్ అయ్యి సో దాని లో అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ క్యాండిల్ దాని ప్రీవియస్ క్యాండిల్ మిడిల్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఈ విక్స్ అనేది ఉండకూడదు యాక్చువల్లీ. సో ఇక్కడ విక్స్ నేను చూపించాను, విక్స్ అనేది ఉండకూడదు. ఓకే, సో ఇది 3 black crows. And the last one, 5th one, evening star. The evening star pattern is a bearish reversal candlestick pattern. When this evening star forms in an uptrend, it signals that the trend is about to change. The evening star candlesticks consist of 3 candles. The first candle is bullish candle and the second is a dozy and the third is a bearish candles representing the seller's power. The psychology behind the evening star pattern is the first candle shows that continuation of the uptrend. The second candle, the dozy candle shows
confusion between sellers and buyers. And the third candle shows that sellers are more powerful than the buyers. ఓకే, ఇక్కడ మనం ప్యాటర్న్ చూసుకున్నాం. సో ఈవినింగ్ స్టార్. సో ప్రీవియస్ ట్రెండ్ మనకు వచ్చేసి బులిష్గా ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ చూసారు కదా, బిగ్ బులిష్ క్యాండిల్. అండ్ ద సెకండ్ క్యాండిల్ వచ్చేసి కైండ్ ఆఫ్ డోజీ ఆర్ స్పిన్నింగ్ టాప్లో ఉంటుంది, స్మాల్ బాడీ క్యాండిల్. ఓకే, సో థర్డ్ క్యాండిల్ వచ్చేసి బీరిష్ క్యాండిల్. ఓకే, ఈ ప్యాటర్న్ మనకు వచ్చేసి మనకు రెసిస్టెన్స్ దగ్గర కానీ అప్ ట్రెండ్లో ఫామ్ అవ్వాలి, అప్పుడు మనకు పాసిబుల్ బేరిష్ రివర్సల్ ఉన్నట్టు. ఇక్కడ చూడండి అక్కడ ప్రీవియస్ ట్రెండ్ మనకు వచ్చేసి బులిష్ ప్యాటర్న్, బులిష్ ట్రెండ్ ఉంది. సో ఇక్కడ మనకు ఒక స్మాల్ డోజీ ఫామ్ అయింది. సో నెక్స్ట్ ఒక బేరిష్ క్యాండిల్ వచ్చింది. సో ఫర్దర్గా ప్రైస్ అనేది ఎంత కిందకు వచ్చింది. సో ఇది ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్. ఓకే, సో ఇది మనకు బేరిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫ్రెండ్స్. సో మీకు కావాలంటే నేను ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మామూలుగా మీరు నాకు మన టెలిగ్రామ్లో పింక్ చేస్తే నేను మీకు పంపిస్తాను. సో మన టెలిగ్రామ్ వచ్చేసి అది కూడా మీకు చూపిస్తాను. సో మన టెలిగ్రామ్ బుక్ మై ప్రాఫిట్ ఉంది ఫ్రెండ్స్. సో బుక్ మై ప్రాఫిట్లో మనం ఈ మధ్య రీసెంట్గా ఛానల్ అనేది స్టార్ట్ చేసాం, ఒక 1 month బ్యాక్. ఓకే, నేను ఫర్దర్గా యూట్యూబ్లో కూడా లెర్న్ చేసుకుంటాను, అదర్స్ని కూడా ఫాలో అవుతుంటాను. సో మన తెలుగులో చాలామంది ఉన్నారు, ఇంట్రాడే చేసేవాళ్ళు, పొజిషనల్ ట్రేడింగ్ చేసేవాళ్ళు, తర్వాత చాలామంది ఉన్నారు. నేను అదర్స్ హిందీ ఛానల్స్ని కూడా ఫాలో అవుతుంటాను. సో నేను నేర్చుకుంటూ నా ఎక్స్పీరియన్స్ని కానీ నేను తీసుకున్న ట్రేడ్స్ కానీ అన్నీ ఇక్కడ మనం బుక్ మై ప్రాఫిట్లో పోస్ట్ చేస్తుంటాము. సో డైలీ మనం తీసుకున్న ట్రెండ్స్, మనం తీసుకున్న ట్రేడ్స్, మన ఫ్రెండ్స్, మన బుక్ మై ప్రాఫిట్ ఛానల్లో ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళు తీసుకునే ట్రేడ్స్, వాళ్ళ ప్రాఫిట్స్ అన్నీ కూడా మనం ఇక్కడ పోస్ట్ చేస్తుంటే ఇది కైండ్ ఆఫ్ లర్నింగ్ లాగా ఉంటుందన్నమాట. సో ఎంతవరకు మీరు ఎవరైతే దీంట్లో జాయిన్ అవ్వలేదో దీంట్లో జాయిన్ అవ్వచ్చు. ఎటువంటి ఫీజు ఎటువంటి ఏం లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ దీంట్లో జాయిన్ అవ్వడానికి. సో డైలీ నేను ఈ విధంగా చార్ట్ ప్యాటర్న్స్ కానీ ఇవన్నీ ఒక లెర్నింగ్ పర్పస్ కోసం పెడుతుంటాను ఫ్రెండ్స్.